వేల కొత్త ఆశలు, సరికొత్త ఆకాంక్షలు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పరిస్థితి ఇదేనట. 2024 చివరికొచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో నూతన ఏడాదైనా పార్టీ ఫ్యూచర్ మరింత బాగుంటుందని ఆశిస్తున్నాయట పార్టీ శ్రేణులు. వరుస సమస్యలతో తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతోందట. ఇంకా చెప్పాలంటే పార్టీ పెట్టిన తర్వాత తొలిసారిగా ఇన్ని కష్టాలను ఎదుర్కోవటం ఇదే మొదటిసారట. నిజమే, గతంతో పోలిస్తే 2024లో గులాబీ పార్టీ అంతకు ముందెన్నడూ ఎదురుకాని పరిస్థితులను ఫేస్ చేసిందన్న టాక్ పార్టీ వర్గాల్లోనే ఇన్సైడ్ గా నడుస్తోందట. ప్రత్యేకించి వరుసగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని కారు పార్టీ భావించినా గట్టి షాక్ తగిలింది. ఇందుకు కారణం ఎమ్మెల్యేలపై అసంతృప్తి అని సరిపెట్టుకున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అధినేతకు ముందుగానే తెలిసినా సర్కారుకు ఉన్న మంచి పేరుతో నెట్టుకురావచ్చని కేసీఆర్ భావించారట. ఇదే విషయాన్ని కొందరు ఎమ్మెల్యేలు పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా లాభం లేకపోయిందట. చివరకు చేసేదేమీ లేకపోవడంతో ఓటమి తప్పలేదన్నది సీనియర్లో కొందరు చెప్పే మాట. బీఆర్ఎస్ పరాజయం, రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతూ గులాబీ పార్టీకి మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రధానంగా ఎమ్మెల్యేల ఫిరాయింపులు తలనొప్పి తీసుకొచ్చాయి. గులాబీ బాస్ స్వల్ప అనారోగ్య సమస్యలతో కొన్ని రోజులు ఇబ్బంది పడినా ఆ తర్వాత కూడా ప్రజల్లోకి పెద్దగా రాకపోవడం మైనస్ గా మారిందట. ఈ విషయాన్ని కారు పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. వరదలతో ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా రాకపోవడంపై ఆయా జిల్లాల ప్రజలే కాదు, కారు పార్టీ కేడర్ కూడా అసంతృప్తిగా ఉందట. ఇక సీఎం రేవంత్ రెడ్డి సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా కేసీఆర్ సభకు రావాలని, ఆయన సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ టార్గెట్ చేస్తుంటారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మినహా మళ్లీ ఇప్పటి వరకు గులాబీ బాస్ శాసనసభకు రాకపోవడం ప్రజల్లో ఆ పార్టీకి మైనస్ గా మారుతోందని కొందరు ఎమ్మెల్యేలు ఆఫ్ ద రికార్డుగా మాట్లాడుకుంటున్నారట. రుణమాఫీ, హైడ్రా, మోసీకి పూర్వవైపు అంటూ రేవంత్ సర్కార్ చేపట్టిన కార్యక్రమాలతో ప్రజల్లో వెల్లువెత్తిన వ్యతిరేకతను బీఆర్ఎస్ క్యాష్ చేసుకోవడంలో కొంతమేర సక్సెస్ అయినా అదే కేసీఆర్ ఉంటే అన్న టాక్ పార్టీలోనే వినిపిస్తుందట. కేటీఆర్, హరీష్ రావు, కవిత పార్టీ పరంగా తమ వాయిస్ ను బలంగా వినిపించడంతో పాటు క్షేత్రస్థాయిలో పోరాడుతున్న గులాబీ బాస్ ఉంటే ఆ రేంజ్ మరింత ఉండేదన్న అభిప్రాయాన్ని శ్రేణుల్లో చాలా మంది గుర్తు చేసుకుంటున్నారట. కారు పార్టీ శ్రేణులు ఇలా భావించడానికి కారణాలు ఎన్నో ఉన్నాయట. ఎక్కడ దాకో ఎందుకు, లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్, ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ ఉంటే ఆ నిరసన రేంజ్ మారి ఉండేదన్నది, ప్రభుత్వం కూడా ఈ మాదిరిగా మాటల తోటాలు పేల్చకుండా ఉండేదన్నది కొందరి భావనట.
పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తల మాటలన్నీ ఇప్పటికే గులాబీ బాస్ కు అంతర్గత వర్గాల ద్వారా చేరాయట. ఈ పరిస్థితిలోనే సంక్రాంతి తర్వాత నుంచి ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారట గులాబీ బాస్. మరి కేసీఆర్ రాకతో కొత్త సంవత్సరం నుంచైనా బీఆర్ఎస్ లో నూతనోత్సాహం వెల్లివిరుస్తుందా, ప్రతిపక్ష పాత్రను మరింత సమర్థవంతంగా పోషిస్తుందా అంటే వేచి చూడాలి మరి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.